పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే 18వ తేదీన ఛాయాగ్రహమైనటువంటి రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కుంభరాశి రాహుకి స్వక్షేత్రం, పైగా మిత్రక్షేత్రం కూడా. ఈ కుంభరాశిలో 18 నెలల పాటు ఉంటాడు. ఈ సమయంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఏ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు అంటే 9వ స్థానంలో ప్రవేశిస్తున్నాడు. 9వ స్థానం అనేటటువంటిది భాగ్యస్థానం అంటారు. అంటే 9వ స్థానంలో కనుక శుభగ్రహాలు కనుక వస్తే బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. అదే 9వ స్థానంలో కనుక పాపగ్రహాలు కనుక వస్తే కొద్దిగా ప్రతికూలమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. 9వ స్థానంలోకి ఎవరు ప్రవేశిస్తున్నారు అంటే రాహు ప్రవేశిస్తున్నాడు. 18 నెలల పాటు అక్కడే ఉంటాడు. 9వ స్థానం సహజంగా దేనికి సంబంధించినటువంటిది అంటే దానానికి, ధర్మానికి, తీర్థయాత్రలు చేయడానికి, తపస్సుకి, గురువులను పూజించడానికి, గురువులంటే భక్తికి, ఆధ్యాత్మికపరమైనటువంటి అనుకూలతలకు, విద్య నేర్చుకోవటానికి, కొన్ని రకాలైనటువంటి గౌరవాలకు, ప్రయాణాలకు సంబంధించినటువంటి స్థానం. అంటే శుభకార్యాలు నిర్వహించడానికి, మంచి వాళ్ళతో స్నేహం చేయడానికి, ఇవన్నీ కూడా అంటే 9వ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పినవన్నీ జరుగుతాయి. కానీ 9వ స్థానంలో పాపగ్రహం అయినటువంటి రాహు ఏర్పడినప్పుడు మొట్టమొదటగా జరిగేటటువంటి ప్రతికూలత ఏమిటంటే చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకం కలుగుతుంది. మిథున రాశి వారికి చేసేటటువంటి ప్రతి పనిలో కూడా ఆటంకం కలుగుతుంది. తలపెట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా రాహువు ఏదో ఒక రకంగా ఆటంకం కలిగిస్తాడు. 90% పని పూర్తి చేసిన తర్వాత కూడా ఆ 10% పూర్తి చేయటానికి ఇంతకు 3-4 ఇంతలు ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అంటే 90% చేయడానికి మీరు పడిన శ్రమ కన్నా కూడా 10% పూర్తి చేయడానికి పెట్టే శ్రమ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అధికమైనటువంటి శ్రమ కలిగిస్తాడు, అనవసరమైనటువంటి ఖర్చులు కలిగిస్తాడు, లేనిపోని సమస్యలను కూడా తీసుకొచ్చి పెడతాడు. 9వ స్థానంలో సంచరించే రాహువు కొన్ని దుష్ప్రభావాలు ఇస్తాడు. దయచేసి మిథున రాశి వారు జాగ్రత్తగా వినండి. ఈ వీడియో చివరిలో ఖచ్చితంగా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే రాహువు యొక్క ప్రతికూలతలు తొలగిపోతాయనే విషయం ఈ వీడియోలోనే తెలియజేస్తాను. ఆ పరిహారాలు ఖచ్చితంగా పాటించి చూడండి, మంచి ఫలితాలు పొందుతారు. ఇక్కడ రాహువు 9వ స్థానంలో సంచరించేటప్పుడు సహజంగా జరిగేటటువంటి పరిణామం ఏమిటంటే కుటుంబపరమైనటువంటి అనుకూలతలు తగ్గుతూ ఉంటాయి. ముఖ్యంగా 9వ స్థానం భాగ్యస్థానం కాబట్టి రావాల్సిన ధనమంతా ఆగిపోవటము, ఆర్థిక సమస్యలు పెరిగిపోవటము, ఇప్పటిదాకా మనకు ఏ మార్గంలో అయితే ఆదాయం వస్తూ ఉందో ఒక్కసారిగా ఆ మార్గానికి గండి పడటము, అంటే ఒక్కసారిగా ఆదాయ మార్గం క్లోజ్ అయిపోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యము, తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు రావటము, ఇవన్నీ కూడా మిథున రాశి వారికి 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం కారణం చేత జరుగుతూ ఉంటాయి. దాంతోపాటు బంధువుల నుంచి కానీ, పుత్రుల నుంచి కానీ కొన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు కలగటము, దూర ప్రాంతాల్లో నివాసం పొందటము, సముద్ర తీరాల్లోకి ప్రవేశించడము, సముద్ర ప్రయాణాలు ఎక్కువగా చేయటం, ఇట్లాంటివన్నీ కూడా 9వ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం వల్ల కలుగుతాయి. ఇంకా 9వ స్థానంలోకి రాహు కనుక ప్రవేశిస్తే ఫస్ట్ 9వ స్థానం అనేది చాలా ఉన్నతమైన స్థానం. 1, 5, 9 స్థానాలు అనేటటువంటివి జాతకులకు చాలా కీలకమైనటువంటి స్థానాలు. ఈ స్థానాలలో శుభగ్రహాలు కనుక ఉంటే ఒక బ్రహ్మాండమైనటువంటి వెలుగుతారు, అద్భుతమైనటువంటి గొప్ప ఫలితాన్ని పొందుతారు. అదే 1, 5, 9 9వ స్థానంలో కనుక పాపగ్రహాలు కనుక ప్రవేశించినట్లయితే ఆలోచనలు కూడా తలకిందులవుతూ ఉంటాయి. ఇప్పటిదాకా బ్రహ్మాండమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలు చేసినటువంటి వారు కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అవినీతి పనులు చేయటానికి కూడా వెనకాడరు. ఎట్టి పరిస్థితుల్లో మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండండి. అవినీతి పనులు చేయకుండా, అక్రమార్జన జోలికి వెళ్లకుండా,
సునాయాసంగా వచ్చేటటువంటి ధనం జోలికి వెళ్లకుండా ఉన్నంత వరకు కూడా మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బంది కలగదు. ఎప్పుడైతే జూదమని, బెట్టింగ్స్ అని, ఇంకా సునాయాసంగా వచ్చేటటువంటి ఆదాయ మార్గాల వైపు కనుక ఒక్క అడుగు కనుక ముందుకు పడినట్లయితే ఈ రాహువు 18 నెలల పాటు తీవ్రమైనటువంటి కష్టాలు కలిగిస్తాడు. ఇవెవరినీ కూడా నేను భయపెట్టడం కోసమో బాధ పెట్టడం కోసమో చెప్తున్నటువంటి ఫలితాలు కాదండి. గోచార రీత్యా ఫలితాలు బాగుంటే చక్కగా బ్రహ్మాండంగా ఉన్నాయి అని చెప్తాను. బాగలేకపోతే రాబోయేటటువంటి రోజులు కొద్దిగా ప్రతికూలంగా ఉన్నాయి, జాగ్రత్తలు పడండి, చెడును తగ్గించుకోండి, మంచిని పెంచుకోండి, ఆనందంగా ఉండటానికి ప్రయత్నం చేయండి అని మనం చెప్తాము. సో 9వ స్థానంలోకి వచ్చినటువంటి రాహువు కొద్దిగా దుష్ప్రభావాలు కలిగిస్తాడు. ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ లక్ష్య సాధనకు అనేక రకాలైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పటిదాకా సొసైటీలో మీరు సంపాదించుకున్నటువంటి పేరు ప్రతిష్టలు కూడా కొద్దిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంటే 9వ స్థానంలోకి రాహు వచ్చినప్పుడు సహజంగా అనుకూలతల కంటే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి. మనం ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నప్పుడు ఎంత ఎక్కువసేపు చెప్పుకుంటే అంత బాధ కలుగుతుంది. మరి వీటికి పరిహారం ఏమిటి? ఇవి ఎవరికి ఎక్కువగా జరుగుతాయి అంటే అందరికీ జరగవండి. ఎవరికైతే రాహు మహర్దశ జరుగుతుందో, ఎవరికైతే రాహు యొక్క అంతర్దశలు జరుగుతూ ఉంటాయో వారు కొద్దిగా ఇబ్బంది పడతారు. అటువంటిది. అలానే ఎవరికైతే శుభగ్రహాల యొక్క మహర్దశలు జరుగుతూ ఉంటే అనుకూలమైన ఫలితాలే వస్తాయి. ఇంకా ఈ ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు మిథున రాశి వారు చేయాల్సిన పని ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలో జీవించడానికి ప్రయత్నించండి. అంటే అందరితో కలిసి జీవించడానికి ప్రయత్నించండి, ఉమ్మడి కుటుంబంలో జీవించండి. మీకు వీలైతే ప్రతిరోజు కుక్క, అది కాలభైరవ స్వరూపం, దానికి ఆహారం పెట్టండి. వీలైతే కుక్కను పెంచుకోండి. ఒక కుక్కను పెంచుకోవడం వలన మీకు చాలా వరకు దుష్ప్రభావం తొలగిపోతుంది. ఖచ్చితంగా బంగారు ఆభరణాలు ధరించండి. అది అంటే వెయిట్తో పని లేదు. అది 10 గ్రాములు ఉందా, 20 గ్రాములు ఉందా, 1 గ్రామే ఉందా అనే వెయిట్తో పని లేదు. మీకు 1/2 గ్రామ్ అయినా సరే ఒక బంగారు ఆభరణం ఏదైనా సరే, చెవికో, ముక్కుకో, కంఠానికో, చేతికో ఏదో ఒక రకమైనటువంటి ఒక బంగారు ఆభరణాన్ని ఖచ్చితంగా ధరించండి. ప్రతిరోజు ఖచ్చితంగా పక్షులకు తృణధాన్యాలు వేయండి. తృణధాన్యాలంటే మినువులు కానీ, పెసలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, అరికెలు కానీ, సామలు కానీ, జొన్నలు, ఇట్లాంటి తృణధాన్యాలను పక్షులకు ఆహారంగా సమర్పించండి. మీకు వీలైతే మంగళవారం రోజున కానీ, శనివారం రోజున కానీ, బుధవారం రోజున కానీ పొగాకు మరియు ఆవాలు ఈ రెండింటినీ దానంగా ఇవ్వండి. ఇవి దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఎవరైతే తీవ్రమైన ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మిథున రాశి వారికి రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు. శుభం.